సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు వచ్చేసి ఊబర్ సోకో సిపిఎక్స్ కీస్ అనమాట. ఇవి స్మార్ట్ కీస్ ఇవి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఊబర్ సోకో సిపిఎక్స్ అయితే ఉంది. సో ఇక్కడ లండన్లో ఊబర్ ఎలక్ట్రిక్ మోపెడ్ అంటారు దీన్ని. సో దీనికి వచ్చేసి మనకి 4 kW ఆఫ్ పవర్ అయితే ఉంటుంది మోటార్కి. అండ్ టార్క్ వచ్చేసి 46.9 mm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో డ్యూయల్ బ్యాటరీ అనమాట. సో సింగిల్ ఛార్జ్ వచ్చేసి మనకి 4 to 5 hours అయితే పడుతుంది. 2 బ్యాటరీస్తో కలిపి మనకి 80 km/h అయితే వస్తుంది, అంటే 56 miles/hour అనమాట. సో దీంట్లో ఏం ఫీచర్స్ ఇచ్చారు ఏంటంటే ఒకసారి చూసేద్దాం. ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. ఇక్కడ విండ్ వైజర్ అయితే ఇచ్చారు. అండ్ యాక్సలరేటర్, క్లచ్, బ్రేక్, ఫ్రంట్ అంతా ప్లాస్టిక్, ఇది హార్డ్ ప్లాస్టిక్. ఇది దీనిపైన రెంటల్ గో గ్రీన్ మోటార్ సైకిల్స్ అనేది ఉంటుంది. హెడ్ లైట్స్ అయితే ఇచ్చారు మనకి. హెడ్ లైట్స్లో వచ్చేసి ఇవి ఎల్ఈడి హెడ్ లైట్స్ అనమాట. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కాదు, కానీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. ఎల్సిడి అయితే కాదు. సో డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ ఇది. ఇండికేటర్స్ వచ్చి ఫ్రంట్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. హార్డ్ ప్లాస్టిక్ బంపరు. ఇవి మనకి ఎట్లా కనిపిస్తుంది. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇవి ఫ్రంట్. సో స్పోక్ వీల్స్ వచ్చినాయి. 16 inch అలౌ వీల్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 14 inch అయితే వస్తుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఇండికేటర్స్ అయితే చూసారు కదా. సో సైడ్ ప్యానల్ మీద కూడా రెంటల్ గో గ్రీన్ మోటార్ సైకిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సైడ్ మిరర్స్ ఇవి అయితే ఇచ్చారు. టీఎఫ్టీ స్క్రీన్ ఇది. సో టీఎఫ్టీ స్క్రీన్లో మనకి ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. టీఎఫ్టీ స్క్రీన్, ఫ్రంట్ ఆయిల్ బాక్స్ అనమాట. సో ఆయిల్ ఫిల్లేజ్ బాక్స్ అయితే ఫ్రంట్ ఆయిల్ది, బ్రేక్ ఆయిల్ అనమాట. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ మౌంట్ స్టాండ్, విండ్ వైజర్, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హారన్, పుష్ స్టార్ట్ బటన్ అనమాట. ఇవి పుష్ స్టార్ట్ బటన్ కాదు. సో ఇగ్నిషన్ ఆన్ ఆఫ్, ఇది మోటార్కి ఆన్ ఆఫ్. అండ్ మోడ్స్ ఇవి ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్లో అయితే ఉంటుంది. మనకి స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది. 3 modes ఉంటాయి. అండ్ రివర్స్ మోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు, యాక్సలరేటర్. సో ఎకోలో మనకి స్లోగా వెళ్తుంది, మళ్ళీ వచ్చేసి మీడియం స్పీడ్. అండ్ స్పోర్ట్లో వచ్చేసి హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకి మైలేజ్ కూడా తగ్గుతుంది. ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. మళ్ళీ స్పోర్ట్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ పెరిగేటప్పుడు ఏ ఎలక్ట్రిక్ బైక్ అన్నా, కార్ అన్నా కూడా స్పీడ్ అయితే తగ్గుతుంది మనకి. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ సింబల్ అయితే ఇచ్చారు మనకి. ఈ హ్యాండిల్ బార్ కూడా మనకి మెటల్ హ్యాండిల్ బార్. ఇది ఒక్కటి మాత్రం మెటల్ హ్యాండిల్ బార్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇగ్నిషన్, మనకి ఇగ్నిషన్ రిమోట్లోంచి ఆన్ అవుతున్నా కూడా బండి. ఇక్కడ మనకి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చారు, ప్లస్ కీ కూడా ఇచ్చారు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ బోత్ బ్లాక్ అయిపోతే కనుక ఇక్కడ మనకి కీ పెట్టి ఆన్ చేసుకోవచ్చు. సీట్ కూడా ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ యూఎస్బి ఛార్జింగ్ ఇక్కడ మనకి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ చేసుకోవచ్చు. యూఎస్బి ఛార్జింగ్ బాటిల్, పాకెట్ హోల్డర్, బాటిల్ పెట్టుకున్నంత స్పేస్ కూడా ఉందన్నమాట. 1/2 liter బాటిల్. బ్యాగేజ్ హుక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి అంత హార్డ్ ప్లాస్టిక్, కింద మ్యాట్ అయితే ఇవ్వలేదు మనకి. హార్డ్ ప్లాస్టిక్, ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ ఇది. ఓకే, నాట్ బ్యాడ్ ఇది. అండ్ సీట్ ఇద్దరికి కూర్చోడానికి స్పేషియస్గా ఉంటుంది. ఇది మొత్తం స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డెలివరీస్ చేసేటప్పుడు, వేరే వాళ్ళు బండి కాబట్టి ఇది చూపిస్తాం మీకు. డెలివరీస్ చేసేటప్పుడు ఒక పెద్ద బ్యాగ్ పట్టే అంత, ఒక 2-3 bags పట్టే, ఒక 3-4 helmets పట్టే అంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ డోర్ కూడా వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. ఇది మనకి ఎత్తిన తర్వాత మళ్ళీ వదిలేస్తే మనకి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. పడిపోకుండా ఆ టెన్షన్ అయితే ఉండదు మనకి. మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట మొత్తం ఇది. దీని మీద కూడా గో గ్రీన్ రెంటల్ మోటార్ సైకిల్స్ అనేది ఇచ్చారు మొత్తం. అండ్ ఇక్కడ బ్యాక్ ప్రొఫైల్, సైడ్ ప్రొఫైల్లో కూడా మనకి గో గ్రీన్ రెంటల్ అనేది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టెప్పర్, ఇక్కడ సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, అండ్ బెల్ట్ కవరేజ్. ఇది మొత్తం ప్యానల్ అంతా కూడా బెల్ట్ కవరేజ్తో ఇచ్చేసారు మొత్తం. ఇక్కడ కూడా సూపర్ సోకో అని రాసి. ఇది వచ్చేసి హబ్ మోటార్. ఇది సోకో హబ్ మోటార్, 4 kilowatts రేటెడ్ మోటార్. అండ్ టోటల్ పవర్ వచ్చేసి 4.8 kilowatt మోటార్ పవర్ అది. అండ్ ఇక్కడ మనం బ్రేక్ వైర్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనం బ్రేక్ వైర్స్ అయితే చూడొచ్చు. సస్పెన్షన్, బ్యాక్ సైడ్ సస్పెన్షన్. అండ్ మోటార్ వచ్చేసి చూసాక ఎంత పెద్దగా ఉందో మోటార్. మొత్తం వీలంతా ఉందన్నమాట మొత్తం మోటార్. హబ్ మోటార్, సోకో హబ్ మోటార్. ఇది మెటల్, ఇది అంతా మెటల్ వస్తుంది. ఇది కూడా అంత మెటల్ వస్తుంది. సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కీ బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ చేస్తే సీట్ అయితే ఓపెన్ అవుతుంది, చూద్దాం లాస్ట్లో. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి డిస్క్, అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. డిస్క్ అయితే రాదని కాదు. సైడ్ ఇండికేటర్స్, నంబర్ ప్లేట్. ఇదంతా కూడా ఎల్సిడి టైల్ లైట్స్ అనమాట. ఇవన్నీ కూడా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా సపరేట్గా ఇచ్చాను బ్యాక్ సైడ్. ఇది మొత్తం రెడ్ లైట్ వస్తుంది అనమాట. సో
నెంబర్ ప్లేట్ లైట్ అయితే మొత్తం మనకి ఇందులోంచి వస్తుంది. లైట్ అనేది సపరేట్గా అయితే లేదు. నెంబర్ ప్లేట్, ఎల్బోర్డ్, మళ్ళీ ఇక్కడ సైడ్ ఇండికేటర్ సేమ్ మెటల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. 14 ఇంచ్ అలాయ్ వీల్స్, ఇది ఫ్రంట్ వచ్చేసి 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది. మోటార్ అయితే మనకి బయటకు కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి చూడడానికి అయితే ఏమి ఉండదు. ఇక్కడ బయట సైడ్ అంత కవర్తో ఉందన్నమాట మొత్తం. ఇక్కడ మనకి వైర్లు కానీ గ్యాప్ కానీ కనిపించదు మనకి. ఇక్కడ సైడ్ ఫుల్ స్టాపర్ అయితే ఇచ్చారు మొత్తం. సో పెద్ద చెప్పుకోవడానికి కూడా ఏముండదు మళ్ళీ సపరేట్గా. ఇప్పుడు ఒకసారి సీట్ అయితే చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో సీట్ ఓపెన్ చేయడానికి ఇది మనం ఈ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే బ్యాటరీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2 బ్యాటరీస్, డ్యూయల్ బ్యాటరీ కదా. సో డ్యూయల్ బ్యాటరీ అయితే ప్లేస్ అయింది. సో బ్యాటరీ ఛార్జింగ్ తీసేటప్పుడు ఇది తీసి మనం ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ పిన్ చేసేసుకోవచ్చు. సో బ్యాటరీ ఒక పాయింట్స్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, ఎన్ని పాయింట్స్ ఉన్నది ఏంటి అనేది. సో బోత్ బ్యాటరీస్ కలిపి మనకి 56 మైల్స్ పర్ అవర్ వస్తుంది. అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వస్తుంది. సో ఒక బ్యాటరీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. అండ్ 4 to 5 అవర్స్ పడుతుంది సింగిల్ బ్యాటరీ ఛార్జింగ్కి. అండ్ ఇక్కడ ఎంసీబీ ఆన్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ బ్యాటరీ కనెక్షన్స్ అయితే ఇచ్చి ఇక్కడ ఎంసీబీ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ రోజులు ఎక్కువ డేస్ వాడకుండా ఉంటే మనకి ఎంసీబీ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఆ ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ సీట్కి అయితే ఏ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు మనకి. టూల్ కిట్ కానీ ఏది కూడా పాకెట్స్ కూడా ఇవ్వలేదు మనకి. సింపుల్గా ఉంది ఇక్కడ. సో డైరెక్ట్గా సీట్ పెట్టగానే ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట. సో అంత సింపుల్గా ఉంది సీట్ అంతా కూడా. ఇక్కడ మనకి సీట్ కవర్ పెట్టేటప్పుడు కూడా స్టాప్లర్స్తో పిన్ చేసిన అయితే చూడొచ్చు మనం. ఆ ఫీచర్ అయితే ఇచ్చారు మనకి సింపుల్గా. వేరే సీట్ కవర్ మార్చుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో సీట్ వేసేసిన తర్వాత ఇదైతే ఆపుతుంది. సో దీనివల్ల అయితే రావట్లేదు. ఇది లాక్ చేసేసుకోవచ్చు అనమాట. అవసరం లేదనుకుంటే ఇది లాక్ చేసేసుకోవచ్చు. అన్లాక్ చేయాలంటే ఇది పుల్ చేస్తే మనకి ఇది ఈ బాక్స్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది, బాక్స్ లిడ్. వద్దు అనుకుంటే కనుక ఇది పెట్టి లాక్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే ఉంది ఇందులో. సో ఇప్పుడు మనం ఎక్స్ కీస్ అనమాట, ఇవి స్మార్ట్ కీస్ ఇవి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ లాక్ అన్లాక్ బటన్స్. ఇది ఇంజన్ స్టార్ట్, ఇది అన్లాక్, ఇది బండి అన్లాక్ చేయడానికి, అది లాక్ చేయడానికి, ఇది ఇంజన్ స్టార్ట్ ఇది. సో ఇప్పుడు చూడండి. సో అన్లాక్ చేస్తున్నాను. అన్లాక్ చేసిన తర్వాత ఈ బటన్ నొక్కితే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. మళ్ళీ ఇది లాక్ నొక్కుతున్నా, లాక్ నొక్కిన తర్వాత ఇది నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మళ్ళీ అన్లాక్ నొక్కి బండి అన్లాక్, మళ్ళీ బటన్ నొక్కితే ఇంజన్ స్టార్ట్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఏమేమి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇప్పుడున్న బ్యాటరీ పవర్కి 32 మైల్స్ వస్తుంది. ఇప్పటివరకు 3392 మైల్స్ తిరిగింది. సో డ్యూయల్ బ్యాటరీ కాబట్టి 2 బ్యాటరీస్ ఇంతే పవర్ ఉంది. ఛార్జింగ్ అయితే పెట్టాలి 2 బ్యాటరీస్. ఒక బ్యాటరీ వచ్చేసి 4 పాయింట్స్ ఉంది, బి బ్యాటరీ వచ్చేసి 2 పాయింట్స్ ఉంది, ఏ బ్యాటరీ వచ్చేసి 5 పాయింట్స్ ఉంది. సో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టమని అయితే చూపిస్తుంది. 38% ఉందన్నమాట. సో 2 బ్యాటరీస్ కలిపి 38% ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్ కాబట్టి ఇదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి డిజిటల్ స్పీడోమీటర్ కాబట్టి ఇందులో మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే చూపిస్తుంది, ఎంత స్పీడ్ వెళ్తున్నామని చూపిస్తుంది, ఏ మోడ్లో ఉన్నాం ఏంటని చూపిస్తుంది. ఇక్కడ ఇది ఫస్ట్ ఇది. సో ఫస్ట్ చూపిస్తే ఇక్కడ చూడండి ఎకోలో వెళ్తుంది అనమాట. ఎకోలో మనకి 38% ఉంది, 50 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ మోడ్లో మనకి 32 మైల్స్ పర్ అవర్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్లో మనకి 25 మైల్స్ పర్ అవర్ అయితే వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి బయట టెంపరేచర్, ఇది 13 డిగ్రీ సెంటిగ్రేడ్. బయట వెదర్ టెంపరేచర్ ఇది 13 డిగ్రీ సెంటిగ్రేడ్ వెళ్తుంది. అంతే సింపుల్గా. అంతకన్నా మనకి ఫీచర్స్ అయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూపించట్లేదు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ ఇండికేటర్ చూపిస్తుంది. ప్రస్తుతానికి బండి అయితే పార్కింగ్లో ఉంది కాబట్టి పార్కింగ్ చూపిస్తుంది. ఈపీసీ సింబల్ అనమాట, ఇంజన్ పార్ట్ కంప్లైంట్, రెడీ వెళ్ళడానికి. ఏమైనా బ్యాటరీ కంప్లైంట్ ఉంటే బ్యాటరీ లైట్ అయితే వెలుగుతుంది సింపుల్గా అనమాట. సో ఇప్పుడు మనం ఆఫ్ చేయాలనుకుంటే ఇది ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ లాక్ చేసేసుకోవచ్చు అనమాట, లాక్ అయిపోతుంది బండి. సో ఇప్పుడు మనం బండి పార్క్ చేయాలి కాబట్టి అన్లాక్ చేసి మనం ముందుకు తీసుకెళ్తే కొద్దిగా ఫ్రీగా మూవ్మెంట్ అయితే అవుతుంది. సో అది గైస్ చూసారు కదా. సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.